నవ్వుతూ, చూసావా నేనే ఫస్ట్, ఇక నేను ఏం అడిగినా ఇవ్వడానికి రెడీగా ఉండు బంగారం అంటూ చేయిని అందిస్తుంటే కోపంతో ప్యాహ్ అంటూ తన చేతిని విసురుకొట్టి, నువ్వు చీట్ చేసావు పో, నేను నీతో మాట్లాడను అంటుంది ముద్దుగా. తను ముద్దు మాటలకి ముద్దొచ్చి, ఇక్కడ చీటింగ్లు ఏం లేవులే బంగారం, దా ముందు అంటూ మళ్ళీ చెయ్యిస్తుంటే, నాకేం వద్దు ప్యాహ్ నీ బోడి చెయ్యి అంటూ తనని పక్కకు తోసి దిగడానికని కాలు కిందకి పెడుతుంది శైలు. అంతే, అదంతా అడవి ప్రాంతం అవ్వడంతో అటుగా వస్తున్న ఒక రక్తపింజరి పాము కరెక్ట్గా అదే టైంకి అటు రావడంతో శైలు కాలుని చూసి వెంటనే పుసుక్కున కాటేస్తుంది. అది చూసిన సిద్ధు శైలు అంటూ అరుస్తాడు. రక్తపింజరి పాము కాటేస్తే దీని విషయం నేరుగా బ్లడ్లోకే వెళ్తుంది. మనిషి ప్రాణం ఎక్కువసేపు కూడా ఉండలేదు దీని కాటు దెబ్బకి. చూడ్డానికి చిన్నగానే ఉంటుంది కానీ దాని విషం మాత్రం చాలా పవర్ఫుల్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విషం తీసేస్తేనే బ్రతుకుతారు, లేకపోతే మరణిస్తారు. దీనిని కాటుక రేకుల పాము అని కూడా పిలుస్తారంట.